So we shall start the thermal engineering subject today. So this is the basic, or this is the fundamental of your thermal engineering, which you may come across in your engineering career. So there are different applications of this thermal engineering. Let us discuss one by one. First of all, what is meant by this thermodynamics, or what is meant by thermal engineering? So can anybody tell me what is the meaning of the word thermal? Heat. Heat. Good. So the meaning of the word thermal means it is heat. Can you do anything with heat, or what are the applications of heat? Tell me. Is there any use of heat? Can you do anything other than cooking? Of course, we use heat for cooking. So other than cooking, can you use heat for any other purposes? Say, చూడలేదా మీరు? What are the different uses of heat? చెప్పండి. ఒకటి కుకింగ్ కోసం వాడతాం. గుడ్, బాగుంది. ఇంకా మెటల్ మెల్ట్ చేయడానికి వాడతాం. మెటల్ ని మెల్ట్ చేయడం కోసం. వెరీ గుడ్. ఇంకా టూ మెటల్స్ కనెక్ట్ చేయడానికి వాడతాం సార్. అంటే వెల్డింగ్, జాయిన్ చేయడానికి. యా, జాయినింగ్ ఆర్ వెల్డింగ్. అదే. వెరీ గుడ్. సో వెరీ గుడ్. ఇంకా సో ఫ్యాబ్రికేషన్. వెల్డింగ్ అంటే ఫ్యాబ్రికేషన్ ఆర్ ప్రొడక్షన్ లో వస్తుంది. రైట్, గుడ్. మెల్ట్ చేయడం. ఇంకా వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మెల్టింగ్ ఏ మెటల్? సార్ టు కన్వర్ట్ ఏ షేప్. To join two materials. మనకు నచ్చిన రిక్వైర్మెంట్ షేప్ లోకి మార్చుకోవడానికి వాడతాం సార్. దానికోసం మెల్ట్ చేసి ఎలా హీట్ చేస్తా సరిపోద్దా? అంటే మనకి ఐరన్ మెల్ట్ చేస్తారు కదా సార్. మెల్ట్ చేసి ఏం చేస్తారు? మనకి కావాల్సిన డిజైర్ షేప్ లోకి తీసుకొస్తారు. ఓకే. సో మెల్ట్ మనం ఎక్కడ చేస్తాం అంటే కాస్టింగ్ లో చేస్తాం. మీరు ఫౌండరీ చదువుకున్నారో లేదో తెలీదు. ఐ థింక్ మీకు ఫస్ట్ ఇయర్ వచ్చింది కదా వర్క్షాప్ టెక్నికల్ ఫౌండరీలో. సో ఫౌండరీలో మీరు మౌల్డ్ ప్రిపేర్ చేస్తారు. మౌల్డ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే రా మెటీరియల్ హీట్ చేసి మెల్ట్ చేసి ఆ మౌల్ట్ అనే మెటీరియల్ తీసుకొచ్చి క్యావిటీలో పోస్తారు. మౌల్డ్ యొక్క క్యావిటీలో పోస్తే ఆ క్యావిటీ ఏ షేప్ లో ఉంటే మనకి అదే షేప్ లో ప్రోడక్ట్ అనేది మనకి తయారవుతుంది. సో వెరీ గుడ్. సో దట్ ఈస్ అనదర్ యూస్. ఇంకా అంతేనా హీట్ యూస్? ఒక విషయం చెప్పండి. కెన్ యూ డూ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ with the help of heat? Can you do some amount of work with the help of heat? Yes. Then how? సార్ మనం మోటార్ బైక్స్ ను యూజ్ చేస్తాం కదా సార్ పెట్రోల్ ద్వారా. Yes. So what happens inside the motorcycle? పెట్రోల్ ఫ్యూయల్ తీసుకొని దాన్ని బర్న్ చేసి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. Very good. So in case of automobiles like motorcycles, the fuel is burned inside the engine. సో ఇంజిన్ ఉంటుంది, ఇంజిన్ లోపల ఫ్యూల్ వెళ్తుంది, అక్కడ ఫ్యూల్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అయితే ఏమొస్తుంది? ఎనర్జీ సార్, హీట్ వస్తుంది సార్. yes, heat energy. So heat is a form of energy. Well, so fuel burning వల్ల మనకి heat energy వస్తుంది. So that heat energy is converted into work energy. So work in the sense the rotation of wheels. So that is work. So the heat energy is converted into work energy. So you can produce work from the heat. Am I right or not? You can produce some amount of work by using heat. So heat నుంచి మనం కొంత వర్క్ తీయగలము. తీయచ్చా తీయకూడదా? తీయలేమా? ఈ ఎగ్జాంపుల్ బట్టి తీయగలం సార్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో హీట్ నుంచి మనం వర్క్ తీయగలిగామంటే ఈ వర్క్ తో మనం రకరకాల పనులు చేసేయచ్చు. సో అందుచేత మనకి ఈ హీట్ నుంచి ఈ వర్క్ ని తీయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే ఒక సెపరేట్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది ఉంది. సో దట్ బ్రాంచ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ థర్మల్ ఇంజనీరింగ్. సో థర్మల్ ఇంజనీరింగ్ లో మనం ఏం నేర్చుకుంటాం? సింపుల్ గా చెప్పాలంటే హీట్ ఉంది, ఆ హీట్ ని మనం వర్క్ కింద ప్రొడ్యూస్ మార్చుకోవాలంటే ఏం చేయాలి అనేది నేర్చుకుంటాం. సింపుల్ గా చెప్పాలంటే
హీట్ ఎనర్జీ ఉంది, ఆ హీట్ ఎనర్జీని వర్క్ ఎనర్జీ కింద ఎలా మార్చుకుంటాం. దాట్స్ ఆల్. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ ఇంజనీరింగ్. సో నాట్ ఓన్లీ వర్క్, sometimes the heat is converted into some other forms of energy. See, heat is a form of energy. Similarly, work is another form of energy. అలాగే మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటాయి. సో ఈ హీట్ ని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలోకి ఎలా కన్వర్ట్ చేస్తాం, సో దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మనకి ఈ థర్మల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ చెప్తుంది. సో ఈ థర్మల్ ఇంజనీరింగ్ కి ఫండమెంటల్ సబ్జెక్ట్ ఏదంటే థర్మోడైనమిక్స్ అంటారు దాన్ని. సో థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్ ఏం చెప్తుందంటే దిట్ డీల్స్ విత్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద థర్మల్ ఇంజనీరింగ్. సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మనం ఈ థర్మోడైనమిక్స్ అనే సబ్జెక్ట్ లో నేర్చుకుంటాం. దీన్ని బట్టి మనం థర్మల్ ఇంజనీరింగ్ లో దీని యొక్క అప్లికేషన్స్ నేర్చుకుంటాం. అప్లికేషన్స్ అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఎలా వాడతాం అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ థర్మోడైనమిక్స్ లో హీట్ అంటే ఏంటో నేర్చుకుంటాం, హీట్ ఎనర్జీ అంటే నేర్చుకుంటాం, వర్క్ ఎనర్జీ అంటే నేర్చుకుంటాం. ఓకే, థర్మల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఈ హీట్ ఎనర్జీని ఎలా వాడుకుంటాం, ఈ హీట్ ఎనర్జీని వర్క్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం. సో ఇవన్నీ మనం ఈ థర్మల్ ఇంజనీరింగ్ లో నేర్చుకుంటాం. ఓకే, సో లెట్ us start the subject. So I'm sharing my screen. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకుంటాం ఈ క్లాస్లో అనేది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఓకే, సో వాట్ ఈస్ మెంట్ బై థర్మోడైనమిక్స్ ఇప్పుడే చెప్పుకున్నాం. అసలు థర్మోడైనమిక్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుందాం. అలాగే థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ అనేది కూడా నేర్చుకుందాం. రైట్, సో థర్మోడైనమిక్స్ అంటే ఏంటి. సో ఇట్ ఇస్ అ సైన్స్ బేసికలీ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హీట్ అండ్ వర్క్. సో ఇప్పుడు మనం హీట్ గురించి చెప్పుకున్నాం, వర్క్ గురించి చెప్పుకుందాం. సో ఆ హీట్ కి ఈ వర్క్ కి మధ్య సంబంధం ఏంటి అనేది చెప్పేదే ఈ థర్మోడైనమిక్స్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం it deals with the properties of various substances which are connected with the heat and work. So heat and work మనకి ఎలా వస్తాయి. సో ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకుని దానికి మనం హీట్ ఇస్తాం, మళ్ళీ ఆ హీట్ మనం వెనక్కి తీసుకుని వర్క్ కన్వర్ట్ చేసుకుంటాం. సో దేర్ మస్ట్ బి సమ్ స్టోరేజ్ ఆఫ్ హీట్. సో ఆ స్టోరేజ్ అనేది ఏదైనా ఒక సబ్స్టెన్స్ లో జరుగుతుంది. ఆ సబ్స్టెన్సెస్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ సబ్స్టెన్స్ ని మనం వర్కింగ్ మీడియం అని అంటాం తర్వాత. సో దానికి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, లైక్ ప్రెజర్, వాల్యూమ్, టెంపరేచర్. సో ఇటువంటి ప్రాపర్టీస్ గురించి మనం ఈ థర్మోడైనమిక్స్ లో నేర్చుకుంటాం. సో మనం ఆల్రెడీ డైనమిక్స్ అంటే నేర్చుకున్నాం లాస్ట్ సెమిస్టర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ లో. సో స్టాటిక్స్, డైనమిక్స్, మళ్ళీ డైనమిక్స్ లో 2 రకాలు కైనెటిక్స్, కైనమాటిక్స్ నేర్చుకున్నాం. సో అలాగే సో హియర్ దిస్ డైనమిక్స్ ఈస్ రిలేటెడ్ టు ద థర్మల్ ఫోర్సెస్, రిలేటెడ్ టు ద హీట్ ఆర్ థర్మల్ ఫోర్సెస్. రైట్, సో దిస్ ఈస్ అబౌట్ ద థర్మోడైనమిక్స్. నెక్స్ట్, సో దీనికి అప్లికేషన్ ఈ థర్మల్ ఇంజనీరింగ్ అనే పార్ట్. ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద అప్లికేషన్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. సో హీట్ అంటే ఏంటో నేర్చుకుంటాం మన థర్మోడైనమిక్స్ లో, అలాగే వర్క్ అంటే ఏంటో కూడా నేర్చుకుంటాం. సో ఆ హీట్ ని వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, లేదా వర్క్ ని హీట్ కింద కూడా మళ్ళీ మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది మనం ఈ థర్మల్ ఇంజనీరింగ్ లో. సో దోస్ ఆర్ ద అప్లికేషన్స్ పార్ట్ అంటాం వాటిని మనం. అదే ఇక్కడ మనం థర్మల్ ఇంజనీరింగ్ లో నేర్చుకుంటాం. అండ్ ఆల్సో ఇట్స్ లాస్. సో there are different laws of thermodynamics. అవన్నీ మనం నేర్చుకుంటాం. ఆ లాస్ అంటే మీకు తర్వాత వస్తాయి గ్రాడ్యువల్ గా. సో అవన్నీ మనం ఈ థర్మల్ ఇంజనీరింగ్ అనే దాంట్లో నేర్చుకుందాం. రైట్, సో ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ స్టడీ ఆఫ్ పవర్ ప్లాంట్స్. పవర్ ప్లాంట్స్ అంటే ఏంటో తెలుసా మీకు? వాట్ యు మీన్ బై పవర్ ప్లాంట్? సో ఇప్పుడు నేను లెసన్ చెప్తున్నాను యూజింగ్ మై ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్ కి కొంత పవర్ కావాలి, పవర్ ఇన్ ద సెన్స్ ఎలక్ట్రిసిటీ కావాలి. సో ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? Electricity comes from the power plant. Power plant ante which produces, those are the plants which produces electricity. So there are different types of power plants మీకు తర్వాత వస్తాయి. సో అలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, అలాగే రిఫ్రిజిరేషన్, మన ఇళ్ళలో ఫ్రిడ్జెస్ ఉంటాయి.
అలాగే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ ఉంటాయి మన ఇంట్లో. సో ఈ రిఫ్రిజరేషన్ కానీ ఎయిర్ కండిషనింగ్ కానీ లేదా ఈ పవర్ ప్లాంట్స్ కానీ వేటి గురించి మనం స్టడీ చేయాలన్నా సరే, దేన్ని మనం డిజైన్ చేయాలన్నా, దేన్ని తయారు చేయాలన్నా సరే, వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ థర్మల్ ఇంజనీరింగ్. సో థర్మల్ ఇంజనీరింగ్, ఇవన్నీ థర్మల్ ఇంజనీరింగ్ అప్లికేషన్సే. ఈ పవర్ ప్లాంట్ కానీ, మీరు ఆటోమొబైల్ మోటార్ సైకిల్ కానీ, లేదా రిఫ్రిజిరేటర్ ఇంట్లో వాడే ఫ్రిడ్జ్ కానీ, ఎయిర్ కండిషనర్ కానీ, మనం ఇవన్నీ ఈ థర్మల్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్. అంటే థర్మల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ తో తయారు చేయబడిన డివైసెస్ ఇవి. సో దట్ ఈస్ అబౌట్ థర్మల్ ఇంజనీరింగ్. గుడ్. నౌ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద థర్మల్ ఇంజనీరింగ్. సో వాట్ యు ఫైండ్ హియర్? ఏంటి కనిపిస్తుంది మీకు ఇక్కడ? పవర్ ప్లాంట్. యా, దిస్ ఇస్ అ థర్మల్ పవర్ ప్లాంట్. సో పవర్ ప్లాంట్ అంటే ఏంటి? మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పుకున్నాం. సో థర్మల్ పవర్ ప్లాంట్ అంటే హీట్ పవర్ ప్లాంట్, సింపుల్ గా చెప్పాలంటే. సో బై యూజింగ్ హీట్ ఎలక్ట్రిసిటీ ఇస్ ప్రొడ్యూస్డ్. సో ఈ ప్లాంట్ లో ఏం జరుగుతుందంటే హీట్ ని మనం తీసుకొని హీట్ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. ఎలా చేస్తాం? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే స్టీమ్ తీసుకుంటాం. స్టీమ్ అంటే మీకు తెలుసు కదా, ఇట్ ఈస్ ద వేపర్ ఫార్మ్ ఆఫ్ ద వాటర్. వాటర్ ని మీరు బాయిల్ చేస్తే స్టీమ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ స్టీమ్ ని తీసుకొని ఆ స్టీమ్ తో ఒక టర్బైన్ రన్ చేస్తాం. టర్బైన్ తిప్పుతాం. సో టర్బైన్ అంటే ఈ రకంగా రోటర్ ఉంటుంది, దానిపైన ఎలా బ్లేడ్లు ఉంటాయి. దానిపైకి మనం ఇలా స్టీమ్ పంపించాం అనుకోండి, ఆ టర్బైన్ రొటేట్ అవుతుంది. రొటేట్ అయితే ఆబ్వియస్ గా ఆ టర్బైన్ కి మనం ఒక జనరేటర్ కనెక్ట్ చేస్తాం. జనరేటర్ కనెక్ట్ చేస్తే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టీమ్ అనేది ఇంపార్టెంట్. సో స్టీమ్ ఇస్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ ఆర్ మేజర్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఆ హీట్. అంటే హీట్ ని తీసుకోవడం, మళ్ళీ అవసరమైన బయటికి పంపించడం చేస్తుంది హీట్. స్టీమ్ మనకి ఎలా తయారవుతుంది? సింప్లీ వాటర్ ని హీట్ చేయడం ద్వారా మనకు తయారవుతుంది. సో ఈ పవర్ ప్లాంట్ లో మనం ఏం చేస్తామంటే స్టీమ్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. సో దీని గురించి మనకి డీటెయిల్ గా తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ లో మీకు వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎనర్జీ ఫ్రమ్ ద కోల్ ఆర్ ఆయిల్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో కోల్ ఆర్ ఆయిల్ అంటే మనం స్టీమ్ ని, వాటర్ ని స్టీమ్ కి కన్వర్ట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఎలా కన్వర్ట్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫ్యూయల్. సో అది కోల్ కానీ ఆయిల్ కానీ, సో దాన్ని మనం బర్న్ చేయడం ద్వారా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ ఏమో వాటర్కి ఇస్తాం. సో వాటర్ ఏమో స్టీమ్ కి కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ వెళ్ళి మనకి టర్బైన్ ద్వారా బయటకు వచ్చినప్పుడు వర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ వర్క్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని బై యూజింగ్ జనరేటర్ ప్రొడ్యూస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ థర్మల్ పవర్ ప్లాంట్. రైట్. నెక్స్ట్, సో దీస్ ఆర్ ఏంటివని చెప్పండి. వాట్ ఆర్ దీస్ థింగ్స్? Automobiles like cars, buses and your motorcycles, all these are called as automobiles. Automobile ante what do you mean by automobile? మూవ్ అయ్యేది సార్. Move and mobile ante move avutundi. Then what is auto? Automatic machines. Auto means self, mobile ante moving. So self moving anamata. So దీన్ని మీరు తొయ్యాలా? ఒక కార్ ఉంది లేదా మోటార్ సైకిల్ ఉంది, దాన్ని మీరు తొయ్యాలా? రన్ అవుతుందా? తొయ్యకపోయినా రన్ అవుతుంది, అంతే కదా. ఎలా రన్ అవుతుంది? మీరు ఇంజిన్ స్టార్ట్ చేసి రైట్ చేస్తే ముందుకు వెళ్తుంది. సో మీరు దానికి మోషన్ ఇవ్వక్కర్లే, దాని అంతా అదే మూవ్ అవుతుంది. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింప్లీ యూ హ్యావ్ టు స్టార్ట్ ద ఇంజిన్ అండ్ యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. దట్స్ ఆల్. You need not push that vehicle for its movement. So that's why that vehicle is moving by itself. That's why it is called as automobile. Auto ante self ani, mobile ante moving it. Right. So okay, just leave it. Here there are different applications of automobiles. So ee automobiles ane ela run avutayi manaku cheppandi. Fuel. Ante By fuel using fuel. fuel ekkadiki veltundi? Engine. Good. So all these automobiles should have an engine. ఇంజన్ లేకపోతే ఆటోమొబైల్ లేదు, ఉన్నా రన్ అవ్వదు. సో ఆ ఇంజన్ లోకి మనం ఫ్యూల్ పంపిస్తాము, అక్కడ ఫ్యూల్ బర్న్ అవుతుంది, హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీ వల్ల మనకి ఈ క్రాంక్ షాఫ్ట్ తిరిగి ఫైనల్ గా వెహికల్ అనేది మనకి ముందు మూవ్ అవుతుంది. ఓకే, సో థర్మల్ ఇంజనీరింగ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద స్టడీ ఆఫ్ ద ఆటోమొబైల్స్. సో ఇన్ ఆటోమొబైల్ the heat energy of the fuel is converted into work energy which drives the vehicle. So conversion of heat into work depends upon the principle of thermodynamics. ఇప్పుడు మనం చెప్పుకున్నాం హీట్ ని వర్క్ ని కన్వర్ట్ చేస్తున్నాం, అది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే దట్ డిపెండ్స్ అపాన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు స్క్రీన్ పైన?
రాకెట్. యా Right. రాకెట్స్, జెట్ ఇంజన్స్, Jet పేర్లు రాసి engine. ఉన్నాయి. సో ఇస్రో వాడు మనకి డిఫరెంట్ రాకెట్స్ పంపిస్తూ ఉంటాడు శాటిలైట్స్ ని అంతరిక్షంలో పంపించడానికి. సో అక్కడ కూడా మనకి కొంత మూమెంట్ కావాలి రాకెట్ కి. ఆ మూమెంట్ కావాలంటే అగైన్ యూ షుడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హీట్. ఓకే, Yes, sir. రైట్. సో హియర్ ఆల్సో దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇక్కడ ఏంటి కనిపిస్తున్నాయి మీకు? ఈ లెఫ్ట్ సైడ్ ఉందేంటి? ఏసీ రిఫ్రిజిరేటర్. Air, లెఫ్ట్ air సైడ్ ఉంది ఎయిర్ conditioner. కండిషనర్, రైట్ సైడ్ ఉంది రిఫ్రిజిరేటర్. అంతేనా? సో ఇవి refrigerator. ఎలా పనిచేస్తాయి? వాటి పని ఏంటి? By using electricity, ఓకే, బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ cool చేయడం. కూల్ చేయడం. అంతేనా? సో కూల్ చేయడం అంటే ఏంటి? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ దిస్ రిఫ్రిజిరేటర్, హీట్ ని లాక్కుంటుంది సార్. యా ఈ రిఫ్రిజిరేటర్ లోపల ఉన్న హీట్ ని బయటికి పంపించేస్తుంది. అంతేనా? సో ద హీట్ sir. ఇన్సైడ్ ద రిఫ్రిజిరేటర్ ఇట్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ సైడ్. సో ఇక్కడ కూడా మీకు హీట్ యొక్క అవసరం పడిందే. ఆ లోపల ఉన్న హీట్ ని బయట పంపిస్తేనే మీకు లోపల కూలింగ్ వచ్చింది. సో కూలింగ్ వస్తేనే ఆబ్వియస్ గా ఈ ఐటమ్స్ అన్ని సేఫ్ గా పాడవకుండా ఉంటాయి. అలాగే మనకి ఇంట్లో కంఫర్టబుల్ గా ఉండడం కోసం యూజ్ ఎయిర్ కండిషనర్. అక్కడ కూడా రూమ్ లో ఉన్న హీట్ ని బయటకు పంపించేస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ అప్లికేషన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఆర్ థర్మల్ ఇంజనీరింగ్. రైట్. సో ద నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి అయిపోయి నౌ we shall discuss about the fundamentals of the thermodynamics. దాని గురించి మనం నేర్చుకుందాం. సో నేర్చుకోవడానికి ముందు మనకి ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి let us disconnect it and reconnect. There are 54 students. Good. Well, now let us discuss the basic concepts or the fundamentals of the thermodynamics. So thermodynamics అంటే ఏంటి and what are the applications of this thermodynamics అనేది మనం చూసాం. So now we shall discuss about the basic concepts of the thermal engineering or the thermodynamics. Right. So the first and foremost thing that we have to learn from the thermodynamics is a thermodynamic system. So this is a thermodynamic system. So this is an entry gate to the thermodynamics. So without this you cannot learn the subject thermodynamics or the thermal engineering. So that's why we have to understand what is the meaning of a thermodynamic system. First of all, what is meant by a system? System ante ente manam chuddam. Well, see what do you observe here? Meeku enti kanipistundi? ప్లేగ్రౌండ్. Place. Yeah, it is not a playground. Actually meeku ikkada clear ga ledu, but lopala kotta plantation cheyadam ane jarigindi. Here do you find a compound wall? సార్. Yeah, here there is a compound wall with a gate and inside there are some plantation. Okay, లోపల కొన్ని మొక్కలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు కదా, మున్సిపాలిటీ వాళ్ళు మనకి పని ఏం చెప్పారంటే మీ ఇంటి ఎదురుగుండా ఉంది కాబట్టి ఇది, సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ ని చూసుకునే బాధ్యత నీదే. ఈ ప్లాంట్స్ ని చూసుకునే బాధ్యత నీదే అని చెప్పి నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. సో అప్పుడు నేనేం చేస్తాను, ఈ లోపల ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో ఆ ప్లాంట్స్ కు రోజు వెళ్ళి నీళ్లు పోయడం కానీ లేకపోతే మరి ఏదైనా చుట్టూ ఏదైనా కలుపు మొక్కలు ఏమైనా పెరిగితే వాటిని తీసేయడం కానీ నేను చేయాలి. అంతేనా? సో దట్ ఐ హావ్ టు లుక్ ఆఫ్టర్, అంటే ఇవన్నీ నేను చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? ఈ కాంపౌండ్ వాల్ లోపల ఉన్న మొక్కల పైనే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎందుకంటే నాకు ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి. బట్ బయట కొన్ని మొక్కలు ఉన్నాయి చూసారా, ఈ బయట ఉన్న మొక్కల పైన నేను దృష్టి పెట్టాలా అక్కర్లేదా? అవసరం లేదు, ఎందుకంటే నాకు అప్పచెప్పిన పని ఏంటి, కేవలం ఈ లోపల ఉన్న మొక్కల పైన. ఎందుకంటే లోపల మంచి వాల్యుబుల్ ప్లాంట్స్ అనేవి వేశారు, బయట ఉన్న పిచ్చి మొక్కలు అయి ఉండొచ్చు. సో లోపల ఉన్న మొక్కల పైన నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది, బట్ ఈ బయట ఉన్న మొక్కలతో నాకు సంబంధం లేదు. సో దాట్స్ వై హియర్ ఇన్ దిస్ కేస్ మై కాన్సన్ట్రేషన్ ఈస్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద ప్లాంట్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ దిస్ కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ లోపల ఉన్న మొక్కల పైనే నా కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. సో దాట్స్ వై all these plants can be treated as a system. ఈ లోపల ఏవైతే ఈ మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలన్నిటినీ నేను సిస్టమ్ అని అంటాను. సో ఆ మొక్కలన్నింటినీ కలిపి ఒక సిస్టమ్ అని అంటాం. చూద్దాం. సో ఇప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తున్నాను,
నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ సిస్టమ్ పైన, అంటే ఈ లోపల ఉన్న మొక్కలకి నీళ్లు పోయడం కానీ, లేకపోతే కలుపు తీయడం కానీ, లేకపోతే ఎరువు వేయడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. రైట్. నెక్స్ట్, సో ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చాను, లేదా సూపర్ మార్కెట్కి ఆర్డర్ ఇచ్చాను, నేను బిగ్ బాస్కెట్కి ఆర్డర్ ఇచ్చాను, లేదా జియో మార్ట్కి ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు నాకు సరుకులు పంపించారు. సరుకులు పంపించి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇలా జస్ట్ అలా బాక్స్ ని ఓపెన్ చేసి ఉంచాను అంతే. సో వాట్ ఐ హావ్ టు డూ ఇస్ ఐ హావ్ టు చెక్ వెదర్ ఆల్ ద ఐటమ్స్ ఆర్ యాజ్ పర్ మై ఆర్డర్ ఆర్ నాట్. నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం అన్ని ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉండాలి? ఓన్లీ ఆన్ ద ఐటమ్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ దిస్ బాక్స్. దీనిపైన ఏదో ఐటమ్ ఉంది ఇక్కడ పక్కన, దాంతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే అవి ఇప్పుడు అక్కడి నుంచి రాలేదు కాబట్టి దాని గురించి నేను పట్టించుకోను. So my concentration is only on the items which are inside the box. So that's why we can consider the items which are inside the box. లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నిటినీ కలిపి నేను ఒక సిస్టమ్ అని చెప్పి అంటాను. Because my concentration is focused only on those items only. That's why I will treat those items as a system. Right. Let us take another example. Okay. ఇప్పుడు సిస్టమ్ అంటే ఏంటంటే a region in space in which our attention is focused. See, ఇలాగ ఒక రెక్టాంగులర్ రీజియన్ నేను తీసుకున్నాను. ఈ రెక్టాంగులర్ రీజియన్ లోపల మాత్రమే నా కాన్సన్ట్రేషన్ పెట్టాను అనుకోండి, then this entire region is called as a system. సో కింద మనం ఏం చేసాము? My concentration is focused only in this region, that is inside the box. Similarly here also my concentration is focused in this region only, that is inside the compound wall. So this is called as a system. So a region in space in which our attention is focused, so that is called as a system. Right. Next, so these are the different terms associated with the system. So ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, let us go to the previous example. ఇప్పుడు చూడండి, ఈ లోపల ఉన్నదంతా నేను సిస్టమ్ అని చెప్పాను మీకు. సో లోపల ఉన్నది సిస్టమ్. సో బయట ఉన్నది ఏమవుతుంది అప్పుడు? దట్ విల్ బి కాల్డ్ యాజ్ సరౌండింగ్స్. వెరీ గుడ్. సో లోపల ఉన్నదంతా నేను దీని సిస్టమ్ అంటున్నాను. సో ఎప్పుడైతే లోపల ఉన్నదంతా సిస్టమ్ అనుకున్నామో, ఈ బయట ఉన్నదంతా సరౌండింగ్స్. సో దిస్ ఈజ్ సరౌండింగ్స్. అలాగే ఇటుపక్క ఇదంతా సరౌండింగ్స్ కింద వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో, పక్కన చెరువు ఉంది, ఇది కూడా సరౌండింగ్స్. పొలం కాదు, అది చెరువు. ఇది మా ఇంటి ఎదురుగుండా ఉన్న లొకేషన్. అలాగే ఇటుపక్క కూడా దిస్ ఈజ్ ఆల్సో సరౌండింగ్స్. సో ఎవ్రీథింగ్ అవుట్ సైడ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సరౌండింగ్స్. ఇప్పుడు చూడండి, ఈ సిస్టమ్ కి సరౌండింగ్స్ కి సెపరేట్ చేసేది ఏంటి ఇక్కడ? కాంపౌండ్ వాల్. So here this is the compound wall. So this is the compound wall which separates the system from the surroundings. So here this compound wall is called as boundary. This compound wall is called as boundary. So boundary ante enti? It is a path. It is an imaginary line or it may be physical line which separates the system from the surroundings. So system ni surroundings ni separate చేసేదాన్ని మనం బౌండరీ అని అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూడండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ సిస్టమ్, వాట్ ఈస్ బౌండరీ అండ్ వాట్ ఈస్ సరౌండింగ్స్ ఇన్ దిస్ కేస్? System is Items the or system? Yeah, all these items are called as system. Very good. That box is boundary. Boundary. Exactly. So all these items are called as system, and this box will become boundary. Boundary. Very good. And everything outside this is known as Floor is surrounding. Flooring, this wall, and everything ikkada item undi, ivanni మనం సరౌండింగ్స్ అని చెప్పుకుంటాం. సో దట్ ఈస్, this is surroundings. Right? Well, now let us take another example. మరి ఎగ్జాంపుల్ లేవు.
Right. So if you observe, this is the system. ఈ రెడ్ కలర్ బాక్స్ లో ఉన్నది సిస్టమ్. అవుట్ సైడ్ ద రెడ్ కలర్ బాక్స్ ఉన్నదంతా సరౌండింగ్స్. And a line which separates the system from the surroundings is known as the boundary. So ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ లో స్క్వేర్ బాక్స్ లో చూపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ as boundary. సో మనకి ఇక్కడ ఏంటంటే నేర్చుకున్న 3 రకాలు ఉన్నాయి. ఒకటి సిస్టమ్ లోపల ఉంటుంది, బౌండరీ బయట ఉంటుంది, ఈ రెండింటిని సెపరేట్ చేసేది సరౌండింగ్స్. అయితే ఇప్పుడు ఈ సిస్టము ప్లస్ బౌండరీ ప్లస్ సరౌండింగ్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఇవన్నీ కలిపి ఉండేదాన్ని మనం యూనివర్స్ అని అంటాం. అవన్నీ కలిపి ఉండేదాన్ని మనం యూనివర్స్. Yes. Let us go to the previous example once again. Right? Okay. వీడియో ఆన్ చేయలేదు. వీడియో ఆన్ చేస్తారు. See, ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ this is the system, this is boundary, and all these are surroundings including sky. So everything inside this picture is known as universe. Everything inside this picture is known as universe. So universe లో మనకి ఈ సరౌండింగ్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది, అలాగే బౌండరీ కూడా ఉంటుంది, అలాగే ఈ ఎగ్జాంపుల్ కూడా. రైట్. సో దట్ ఈస్ this system, universe, boundary and surroundings. I think you can understand the difference between all these 3 terms. అర్థమైంది కదా? Yes, sir. Right. Just wait. So if the system contains heat energy, then the system will become a thermodynamic system. Okay, so a thermodynamic system can be defined as a region in space in which our attention is focused. Right. Well, next, energy interactions. So interactions గురించి ఇప్పుడు చూద్దాం. Let us take a system. ఒక సిస్టమ్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తే మీకు రెడ్ కలర్ లో సిస్టమ్ ఉంది. సో దిస్ సిస్టమ్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద సరౌండింగ్స్. ఇంటరాక్షన్ అంటే సరౌండింగ్స్ తో సంబంధం పెట్టుకోవడం. See, I am interacting with you. నేను మీతో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే ఏంటి? నేను మీకు సబ్జెక్ట్ చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు? ఆ సబ్జెక్ట్ ని తీసుకుంటున్నారు. సో ఇచ్చిపుచ్చుకోవడం, సింపుల్ గా చెప్పాలంటే ఇచ్చిపుచ్చుకోవడం, ఇంటరాక్టింగ్. ఓకే. సో హియర్ ఆల్సో ద సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ ద సరౌండింగ్స్. అంటే ఈ సరౌండింగ్స్ తో కొంత ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటుంది. ఏంటి ఇస్తుంది, ఏంటి పుచ్చుకుంటూ ఉంటుంది. అదే మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి మాస్, 2 ఎనర్జీ. అంటే మాస్ ఇంటరాక్షన్ ఉంటుంది, ఎనర్జీ ఇంటరాక్షన్ ఉంటుంది. సే ఈ సిస్టమ్ లోపల మనం మాస్ ఇంటరాక్షన్ అంటే ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. చూడండి, ఇక్కడ నేను ఒక ఐటమ్ నేను బయటికి తీసాను. తీస్తే ఏమవుతుంది? సిస్టమ్ లోంచి ఒక ఐటమ్ బయటికి సరౌండింగ్స్ లోకి వచ్చింది. దట్ మీన్స్ ద మాస్ ఆఫ్ ద సిస్టమ్, హియర్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ as mass. The mass of the system is transferred outside. So here the system is interacted with the surroundings in terms of mass. So mass interaction was taken place. అలాగే నేను బయట ఉన్న ఒక ఐటమ్ తీసుకొచ్చిన లోపల పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా అది కూడా ఇంటరాక్షనే. సో mass interaction was done, or the mass interaction has taken place from the surroundings to the system. ముందు మనం బయటికి తీస్తే సిస్టమ్ టు సరౌండింగ్స్, లోపలికి తీస్తే అది సరౌండింగ్స్ టు సిస్టమ్. సో దట్ ఈస్ మాస్ ఇంటరాక్షన్. రైట్. అలాగే ఎనర్జీ ఇంటరాక్షన్. ఈ ఎనర్జీ ఇంటరాక్షన్ అంటే ఏంటి? ఒక సిస్టమ్ తీసుకున్నాం. ఏం చేస్తారంటే, ఒక హాట్ కప్, మీరు ఒక బాటిల్ తీసుకొని అందులో ఒక హాట్ వాటర్ పోసారు, బాగా హాట్ వాటర్, లేదా ఒక గ్లాస్ తీసుకొని హాట్ వాటర్ అందులో పోసారు, హాట్ వాటర్ కానీ టీ కానీ పోసారు. మీరు ఇప్పుడు ఆ గ్లాస్ దగ్గరగా ఇదే గ్లాస్ అనుకుందాం. ఓకే, లేదా అస్యూమ్ దట్ దిస్ ఇస్ హాట్ వాటర్. ఇప్పుడు నా చేతిని ఇక్కడ దగ్గరగా తీసుకెళ్ళాలనుకోండి, చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? వేడిగా ఉంటుంది. ఏం జరిగింది అక్కడ? లోపల కొంత ఎనర్జీ అనేది ఉంది, హీట్ ఎనర్జీ ఉందండి. సో ఆ హీట్ ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తున్నది. సో ద హీట్ ఎనర్జీ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ టు ద సరౌండింగ్స్. Am I right?
So Yes, sir. here the energy interaction takes place. Here the energy interaction is taking place from here to surrounding. సిమిలర్లీ మీరు ఒక బౌల్లో వాటర్ పెట్టి దాని సిస్టమ్ అనుకుంటున్నారు, దాన్ని తీసుకెళ్లి పొయ్యి పైన పెట్టారు. పొయ్యి పైన పెడితే ఏమవుతుంది, కింద ఫ్లేమ్ వస్తుంది కదా. సో ఆ ఫ్లేమ్ నుంచి హీట్ ఎనర్జీ అనేది ఆ లోపల ఉన్న వాటర్కి వెళ్తుంది. సో దేర్ ద హీట్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ద సిస్టమ్. సో దట్ ఈస్ ఆల్సో an interaction. Surrounding stand. Yeah, that is also an energy interaction. అర్థమైందా మీకు ఇప్పుడు వాట్ ఈస్ మెంట్ బై మాస్ ఇంటరాక్షన్ అండ్ ఎనర్జీ ఇంటరాక్షన్? అంటే మాస్ ని కానీ ఎనర్జీని కానీ బయట సరౌండింగ్స్ తో ఇచ్చుకోవడం. రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద సిస్టమ్స్. ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుందమ్మా బాగా? ఐ థింక్ ఇట్ ఈస్ నిఖిల్ కాదు, ఒప్పో A1K. ఎవరు బాబుది? ఒప్పో A1K దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. అలాగే ప్రసాద్, రోల్ నెంబర్ 10, నువ్వు కూడా మ్యూట్ చేసుకోలేదు. సో ప్లీజ్ మ్యూట్ చేసుకోవాలి. నేను మ్యూట్ చేస్తే మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోలేరు. మిమ్మల్ని మ్యూట్ చేసి నేను చెప్పుకోవచ్చు కానీ ఉపయోగం లేదు. మీకు నాకు మధ్య ఇంటరాక్షన్ ఉండదు, అప్పుడు ఓన్లీ వన్ సైడ్ అవుతుంది. మీకు అర్థమైంది లేదు నాకు తెలియదు, మీరు చెప్పలేరు. రైట్. నౌ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్. So there are 3 types of systems: open system, closed system, isolated system. So let us discuss about these systems in detail. Right. ఏంటి కనిపిస్తుంది మీకు? కాఫీ కప్. సో ఆ కప్ లోపల కాఫీ ఉంది. నోరు అవుతుందా అందరికీనా? ఓకే, రైట్. సో ఈ కప్ లోపల కాఫీ ఉంది. కాఫీ ఎలా ఉంది? వేడిగా, బాగా వేడిగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలనుకుంటే ఈ కప్పులోంచి కొంత కాఫీని బయటికి తీయగలరు, లేదా బయట ఉన్న కాఫీని లోపలికి మీరు పంపగలరు, వేయగలరు. అంతేనే కదా? రైట్? ఎస్. అంటే ఏమవుతుంది అక్కడ? లోపల ఉన్న కాఫీ, దట్ ఈస్ నథింగ్ బట్ మాస్. సో దిస్ మాస్ కెన్ బి టేకెన్ అవుట్ or it can be taken in. So mass interaction is taking place. Similarly, మీరు ఇలా కప్పుని బయట పెట్టారు అనుకోండి, మీరు దగ్గరికి వెళ్తే వేడిగా ఉంటుంది. అంటే ఏమవుతుంది? ఈ లోపల ఉన్న హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. రైట్? మీరు ఇలా కాసేపు ఉంచేస్తే లోపల ఉన్న హీట్ అంతా మొత్తం బయటకు వెళ్ళిపోయి కాఫీ విల్ బికమ్ కోల్డ్ కాఫీ. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది? లోపల ఉన్న హీట్ బయటకు వచ్చేస్తున్నది. So energy interaction is taking place from the system to the surroundings. Am I right or not? అలాగే మీరు ఒక గిన్నెలో కాఫీ వేసి మీరు పొయ్యి పైన పెడితే ఎనర్జీ ఇంటరాక్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ద సిస్టమ్. రైట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ సిస్టమ్, ఈ సిస్టమ్ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ ఎనర్జీ ఇంటరాక్షన్ జరుగుతుంది, అట్ ద సేమ్ టైం మాస్ ఇంటరాక్షన్ కూడా జరుగుతున్నది. అంతేనే కదా? మీరు కొంత కాఫీని బయటికి తీయగలరు, మళ్ళీ లోపల పోయగలరు. సో మాస్ ఇంటరాక్షన్. అలాగే ఎనర్జీని, హీట్ ఎనర్జీ బయటకు వస్తున్నది, మళ్ళీ బయట నుంచి లోపల కూడా వెళ్ళగలరు. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ an open system. So open system is a system in which both mass and energy interactions are possible. Mass interaction possible, energy interaction kuda possible. So that is called as an open system. Right. Let us move to the next type of example. Next example. ఇదేంటిది? ఈ పేరు మీకు తెలియకపోవచ్చు. పెప్సీ అనుకోండి. ఎనర్జీ డ్రింక్. ఓకే, రైట్. డెనిస్. ఓకే. సో ఇది చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? జనరల్ గా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. ఓకే. అజ్యూమ్ దట్ ఇట్స్ సీల్ ఇస్ నాట్ ఓపెన్డ్. సీల్ ఓపెన్ చేయలేదు అనుకుందాం ఫర్ ద టైం బీయింగ్. నౌ కెన్ యూ బ్రింగ్ some quantity or some matter of the cool drink outside? బయటికి తేగలరా? ఎందుకంటే ఇట్ ఇస్ కంప్లీట్లీ క్లోజ్డ్. అలాగే బయట ఉన్న కొంత కూల్ డ్రింక్ కానీ లేకపోతే మరేదో దాన్ని మీరు లోపల పోయగలరా? నో, పోయలేరు. అయితే మాస్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ జరగట్లేదు. సో దెర్ ఇస్ నో మాస్ ఇంటరాక్షన్. ఓకే. నౌ సో ఇప్పుడు మీరు దీని దగ్గరగా వెళ్ళారు అనుకోండి, ఏమవుతుంది? చల్లగా ఉంటుందా ఉండదా? మీరు కాసేపుని ఈ కూల్ డ్రింక్ అలా వదిలేసారు. అక్కడ వదిలేస్తే ఏమవుతుంది? దిస్ కూల్ డ్రింక్ లో మనకి కూలింగ్ దిస్ విల్ బికమ్ హాట్ ఆర్ ఇట్ ఈస్ బ్రాట్ టు ద రూమ్ టెంపరేచర్.
అంటే ఏమవుతుంది, ఈ బయట ఉన్న హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ అంతా లోపలికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయి దాని కూలింగ్ తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఎనర్జీ ఇంటరాక్షన్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టుగైతే హియర్ దెర్ ఈస్ నో మాస్ ఇంటరాక్షన్ సిన్స్ ఇట్ ఈస్ క్లోజ్డ్, బట్ దెర్ ఈస్ సమ్ ఎనర్జీ ఇంటరాక్షన్. సో దట్స్ వై దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. సో ఇప్పుడు మీకు ఓపెన్ సిస్టమ్ కి క్లోజ్ సిస్టమ్ కి మధ్య డిఫరెన్స్ అర్థమైందా? వాట్ ఈస్ మెంట్ బై an ఓపెన్ సిస్టమ్ అండ్ వాట్ ఈస్ మెంట్ బై క్లోజ్డ్ సిస్టమ్? ఓపెన్ సిస్టమ్ అంటే yes, ఓపెన్ సిస్టమ్ అంటే ఒక కప్ ఆఫ్ కాఫీ అనుకుందాం. మాస్ ఇంటరాక్షన్, ఎనర్జీ ఇంటరాక్షన్ రెండు జరుగుతాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ క్లోజ్డ్ సిస్టమ్, ఇఫ్ యు టేక్ a cool drink bottle sealed, remember that it is a sealed cool drink bottle, energy interaction may take place but there is no mass interaction. So here only energy interaction takes place. So that is known as a closed system. Now next type of system. Great కనిపిస్తుంది మీకు? Milton. Thermal It is a flask. It is a thermos flask. Tea bottle. So what is the purpose of a flask? To make the inside So, tea or coffee to వేడిగా ఉంచడానికి. so to keep the contents hot inside the Hot or flask. cold also. Right. So assume that some coffee is taken inside, hot coffee is taken inside, and this is completely closed, and you cannot open it. Now, when it is closed, can you bring some quantity of coffee outside? No, Can sir. no. Can you pour some quantity of coffee inside? No, No. sir. So there is no mass interaction. Now, ఇప్పుడు మీరు దగ్గరగా వెళ్తే లోపల హాట్ కాఫీ ఉంది, కానీ మీరు దీన్ని దగ్గరగా వెళ్ళండి, పట్టుకొని చూడండి, హాట్ గా ఉంటుందా? చల్లగా ఉండదు ఉంటుంది. సార్. హాట్ గా ఉండదు, చల్లగానే ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ ఎలా ఉందో ఈ సర్ఫేస్ అలాగే ఉంటుంది. అంటే ఈ లోపల ఉన్న హీట్ బయటకు రాదు, లేదా బయట ఉన్న హీట్ కూడా లోపలికి వెళ్ళదు. సో హియర్ దేర్ ఈస్ నో ఎనర్జీ ఇంటరాక్షన్. సో హియర్ neither mass interaction is taking place nor energy interaction is taking place. So that's why this type of system, this type of system is known as isolated system. చెప్పమ్మా. కొంతసేపటి తర్వాత హీట్ అనేది తగ్గిపోద్ది కదా సార్? If the flask is perfect, the heat will be forever. Remain constant. ఒక ఐడియల్ కేస్ తీసుకుంటున్నాను నేను. ఐడియల్ కేస్ అంటే థర్మాస్ ఫ్లాస్క్ అంటే లోపల హీట్ అలాగే ఉంటుంది. దట్ ఇస్ ఎన్ అజంప్షన్, గుర్తుంచుకోండి. మీరు ఇవ్వాలి తీసుకున్నారు, ఒక మంచి కొత్త ఫ్లాస్క్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఉన్న ఫ్లాస్క్ ఒకటి తీసుకుంటే అందులో హీట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. హీట్ పోతుంది అంటే దెర్ ఆర్ సమ్ లీకేజెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు హీట్ పోతుంది. దెన్ దట్ విల్ బికమ్ ఓపెన్ సిస్టమ్. అప్పుడు ఓపెన్ సిస్టమ్ అయిపోతుంది అది. సో ఐడియల్ కేస్ ఏంటంటే దిస్ ఇస్ ఎన్ ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఐసోలేటెడ్ సిస్టమ్ ఇస్ it will not allow either mass interaction క్లోజ్ or సిస్టమ్ కదా సార్ అవుతుంది. ఇది క్లోజ్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం. అప్పుడు సార్ ఈ అమ్మాయి చెప్పినట్టయితే హీట్ ఎనర్జీ బయటకు వస్తుంది సార్. హీట్ సారీ నేనేం చెప్పాను మీకు, ఓపెన్ సిస్టమ్ అన్నా. ఓపెన్ సిస్టమ్ అన్నారు. ఓకే ఒకవేళ హీట్ ఎనర్జీ లీక్ అయితే దట్ విల్ బికమ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. ఇఫ్ దేర్ ఇస్ నో హీట్ లీకేజ్ దెన్ దట్ విల్ బికమ్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకేనా? అలాగే one more example for isolated system is this universe. ఈ ప్రపంచం అంతా ఉంది కదా, అవర్ ఎర్త్. ఈ ఎర్త్ మీద ఉండే ఆల్ ద థింగ్స్ అండ్ నెక్స్ట్ ఎర్త్ బయట ఏముంటాయి, డిఫరెంట్ అంటే మనకి గ్రహాలు అన్నీ ఉంటాయి. గ్రహాలు, స్టార్స్, నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా కలిపి మనం ఏమంటాం? ఎర్త్. నో యూనివర్స్. ఇదంతా కలిపి ఒక యూనివర్స్ అంటాం, అంతేనా? యూనివర్స్ అంటే నాట్ ఓన్లీ ఎర్త్ బట్ ఆల్ ద అదర్ థింగ్స్. ఎర్త్ బయట ఉన్నవి కూడా అన్ని కలిపిన యూనివర్స్ అంటాం. ఓకే, సో ఇదంతటి యూనివర్స్ అంతటిని మనం ఒక సిస్టమ్ కింద తీసుకున్నట్టుగా అయితే ఈ యూనివర్స్ నుంచి బయటికి వెళ్ళడం అంటే ఏముండదు, లోపలికి రావడం అంటే ఏముండదు. సో దిస్ యూనివర్స్ ఈజ్ ఆల్సో an example for an isolated system. Did you get my point? Right. So we have discussed all these things now. What is meant by a system? What is meant by a boundary, surroundings? Alage universe ante telusukunnam. What are the different types of energy interactions? Open system, closed system, isolated system. Okay, right.
సో వీటికి సంబంధించిందే ఇప్పుడు రైట్. సో ఇప్పుడు మన థియరీ అంటే కొంత టెక్స్ట్ చూద్దాం. సో థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి? ది సింప్లెస్ట్ సిస్టమ్ ఈజ్ ఏ రీజియన్ ఇన్ స్పేస్ which contains certain quantity of matter upon which our attention is focused for the study. అంటే మనం దేనైతే స్టడీ చేద్దాం అనుకుంటున్నామో దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తాం జనరల్గా. సో ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం థర్మోడైనమిక్ సిస్టమ్ అంటాం అని చెప్పుకున్నాం, రైట్? సో హియర్ దిస్ ఈస్ ఎ సిస్టమ్ అండ్ దిస్ డాటెడ్ లైన్ ఈస్ ద బౌండరీ వాల్ and everything outside this dotted line is surroundings, right? ఇవన్నీ మీకు రాక్కర్లేదు. A system is enclosed by a boundary. This boundary separates the system from the surroundings. The system కి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. Quantity of steam or mixture of vapor and gas or an IC engine. కొంత స్టీమ్ తీసుకున్నారు, ఇంత మనం తీసుకున్నాం హాట్ కప్ ఆఫ్ టీ, అందులో ఉన్న ఆ టీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సిస్టమ్. అలాగే ఒక ఐస్ ఇంజన్ తీసుకున్నారు అనుకోండి, ఐస్ ఇంజన్ లోపల మనకి ఫ్యూల్ లోపలికి వెళ్ళి బర్న్ అవుతుంది, బర్న్ అయితే గ్యాసెస్ ఫామ్ అవుతాయి. సో దోస్ గ్యాసెస్ విల్ బికమ్ ఎ సిస్టమ్, రైట్? నెక్స్ట్ ద బౌండరీ వాల్. ఇక్కడ మీకు ఇందా ఇలా బౌండరీ వాల్ చూపించాను, అయితే బౌండరీ వాల్ మీకు యాక్చువల్గా కనిపిస్తున్నది. సో దట్ ఈస్ ఏ ఫిజికల్ బౌండరీ. బట్ సమ్ టైమ్స్ బౌండరీ వాల్ ఉండదు, అంటే ఫిజికల్ గా ఉండదు, బట్ వీ హ్యావ్ టు ఇమాజిన్ బౌండరీ వాల్ ఉంది అనుకొని ఆ పర్టికులర్ ఆ స్పేస్ ని మాత్రం మనం స్టడీ చేస్తూ ఉంటాం. ఫిజికల్ గా బౌండరీ వాల్ ఉండదు, బట్ వీఆర్ ఇమాజినింగ్ దట్ దెర్ ఈస్ సమ్ బౌండరీ వాల్ అండ్ ఆ బౌండరీ మనం అలా ఊహించుకుని లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తే దట్ ఈస్ అన్ ఇమాజినరీ బౌండరీ వాల్. అలాగే మనం ఇందాక తీసుకున్న ఎగ్జామ్స్ లో ఆ బౌండరీ వాల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, అంటే అటు ఇటు కదలడం జరగదు. బట్ దెర్ ఆర్ సమ్ అదర్ బౌండరీ వాల్స్ ఇన్ విచ్ మూమెంట్ ఈజ్ పాసిబుల్. అది చూద్దాం ఇప్పుడు. Let us take an example. Right. సో ఇది మనకు ఒక ఐసీ ఇంజిన్ కి ఎగ్జాంపుల్ ఇది. ఐసీ ఇంజన్ లో ఐసీ ఫుల్ ఫామ్ ఏంటి సార్? ఐసీ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. కంబషన్ అంటే మీకు తెలుసు కదా, ఫ్యూల్ ని బర్న్ చేస్తే దాన్ని కంబషన్ అంటాము. అది లోపల జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటాము. దానికి షార్ట్ ఫామే ఐసీ ఇంజన్. అది కూడా థర్మల్ ఇంజనీరింగ్ లో పాటే మీకు ఈ సమ్ లో చూస్తాను, సిలబస్ చూస్తాను, ఈ సమ్ లో నెక్స్ట్ సమ్ లో కానీ రావచ్చు. సి ఇప్పుడు ఏమవుతుందంటే, సి హియర్ దెర్ విల్ బి ఇన్లెట్ వాల్ అండ్ దెర్ విల్ బి అన్ ఎగ్జాస్ట్ వాల్, ఎగ్జాస్ట్ పాసేజ్ అది. సో లోపలికి ఈ రకంగా మనకి ఫ్యూల్ అనేది వస్తుంది. ఈ ఫ్యూల్ ఏమో ఇక్కడ లోపల స్పేస్ లాగా అంతా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫ్యూల్ వచ్చాక దీన్ని మనం బర్న్ చేస్తాం. ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఉంటుంది, స్పార్క్ ప్లగ్ తో మీరు ఇగ్నైట్ చేసేది స్పార్క్ వచ్చి ఈ ఫ్యూల్ అంతా బర్న్ అవుతుంది. ఓకే, సో బర్న్ అయినప్పుడు ఈ గ్యాసెస్ అనేవి ఫామ్ అయ్యి ఈ మొత్తం ప్లేస్ అంతా గ్యాసెస్ అనేవి ఆక్యుపై చేసుకుంటాయి. సో ఐ విల్ యూజ్ ఎ డిఫరెంట్ కలర్ so that will be clear. So these are the gases which are hot gases. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ హాట్ గ్యాసెస్ అన్నింటినీ కలిపి ఒక సిస్టమ్ అని అనుకుంటున్నాను. ఈ హాట్ గ్యాసెస్ అన్నింటినీ కలిపి ఒక సిస్టమ్ అని అనుకుంటున్నాను. హియర్ ఇట్ విల్ బికమ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్. ఓకే, సో ఈ సిస్టమ్ మీరు చూసినట్టుకైతే బౌండరీ వాళ్ళు చూడండి, హియర్ దిస్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ ద బౌండరీ వాల్ and this is another side of the boundary wall and this is another side of the boundary wall. ఈ మూడు సైడ్లు ఫిక్స్డ్ గా ఉంటాయి, కానీ ఈ పిస్టన్ అనేది మనకి ఈ డైరెక్షన్ లో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, అంతేనే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పిస్టన్ రీచెస్ దిస్ పొజిషన్, ఈ పిస్టన్ వచ్చినప్పుడు నౌ దిస్ ఎంటైర్ గ్యాస్ ఆక్యుపైస్ దిస్ ఎంటైర్ వాల్యూమ్, అప్పుడు ఈ వాల్యూమ్ కూడా మనకి ఆక్యుపై చేసుకుంటుంది. పిస్టన్ ఇక్కడ ఉన్నప్పుడు అది ఆక్యుపై చేసుకునే వాల్యూమ్ ఇదంతా అవుతుంది, సారీ ఇదంతా. ఓకే, అలాగే పిస్టన్ ఎక్కడ ఉంది అనుకోండి, అది ఆక్యుపై చేసుకున్న వాల్యూమ్ కేవలం ఈ పైన ఏది ఉంటే అదే అవుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ ఈ బౌండరీ ఏదైతే ఉందో, సారీ మనం ఇందాక చెప్పుకున్న బౌండరీ ఏదైతే ఉందో ఆ బౌండరీ ఇది మూవ్ అవుతున్నది. ఈ మూడు బౌండరీలు మనకి ఫిక్స్డ్ గా ఉన్నాయి, బట్ ఈ బౌండరీ అనేది కిందకి పైకి మూవ్ అవుతున్నది. అందువల్ల
ఈ మన బౌండరీని ఏమంటామంటే దిస్ టైప్ ఆఫ్ బౌండరీ ఇస్ నోన్ యాజ్ ఎ ఫ్లెక్సిబుల్ బౌండరీ. దిస్ టైప్ ఆఫ్ బౌండరీ ఇస్ నోన్ యాజ్ ఎ ఫ్లెక్సిబుల్ బౌండరీ. ఇట్ ఇస్ నాట్ ఎ ఫిక్స్డ్ బౌండరీ. ఫిక్స్డ్ బౌండరీ అంటే మీకు ఫిక్స్డ్ గా ఒకే దగ్గర అలా ఉండిపోతుంది, అటు ఇటు కదల్లో అనేది ఉండదు. మీరు లోపల ఒక సిస్టమ్ ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ లోపల సిస్టమ్ తీసుకుంటే హియర్ ఇట్ ఈస్ ఫిక్స్డ్, దిస్ ఇస్ ఎ ఫిక్స్డ్ బౌండరీ. బట్ హియర్ ఇన్ దిస్ కేస్ దిస్ ఇస్ ఎ మూవబుల్ బౌండరీ ఆర్ ఫ్లెక్సిబుల్ బౌండరీ అని కూడా అంటాం, రైట్? సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌండరీస్. మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ మీ సీనియర్స్ దగ్గర అడిగి తీసుకున్నారా? వీలైతే అడిగి తీసుకోండి, మీ సీనియర్స్ ని అడిగి తీసుకుంటే మీకు చదువుకుంది బాగుంటుంది వెంటనే. ఓకే, ఎందుకంటే నేను చెప్పింది మళ్ళీ మీరు చదువుకుంటే బాగుంటుంది, అదర్వైజ్ దెర్ విల్ బి నో యూస్. ఈ సీనియర్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి థర్డ్ సెమ్ ఆల్రెడీ అయిపోయింది, ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ అవ్వలేదు, థర్డ్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి దే ఆర్ రెడీ టు గివ్. అంటే ఎవరికైనా బ్యాక్లాగ్లు ఉంటే తప్ప, అదర్వైజ్ దే కెన్ గివ్. జస్ట్ ఆస్క్ దెమ్. థర్డ్ సెమ్ సార్ VGS ఫార్కన్ బెస్ట్. ఓకే, దట్ ఐ కెనాట్ సే పబ్లిక్లీ. మీకు తర్వాత గ్రూప్ లో పెడతానండి, ఎందుకంటే ఈ వీడియో నేను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి పబ్లిక్ గా నేను చెప్పలేను. ఓకే సార్, అందరం ఒకటే బుక్స్ తీసుకోవాలి కదా సార్? తీసుకుంటే మంచిది, అందరూ మనకి యూనిఫామ్ గా ఫాలో అవుతారు. లేదు ఎవరికి కావాలి నచ్చింది తీసుకున్నా ఇబ్బంది లేదు. సరే రైట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ థర్మోడైనమిక్ సిస్టమ్స్ చూసినట్లయితే క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్ మనం చెప్పుకున్నాం. క్లోజ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ హీట్ అండ్ వర్క్ ఎనర్జీ, అంటే ఓన్లీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. దెర్ ఈజ్ నో ఎనర్జీ అంటే ఇట్ మే బి హీట్ ఎనర్జీ ఆర్ వర్క్ ఎనర్జీ, అందుకే రెండు వాడుతున్నారు. సో హీట్ ఎనర్జీ కానీ వర్క్ ఎనర్జీ కానీ ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ దెర్ ఈజ్ నో మాస్ ట్రాన్స్ఫర్. సో దట్ ఈస్ ద మాస్ కంటెంట్ ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ సేమ్, లోపల ఏది ఉందో అలా ఉండిపోతుంది. జస్ట్ లైక్ అవర్ కూల్ డ్రింక్, సీల్డ్ కూల్ డ్రింక్ బాటిల్. ఫిజికల్ నేచర్ అండ్ కెమికల్ అంటే లోపల మ్యాటర్ అలాగే ఉంటుంది కాబట్టి దాని ఫిజికల్ నేచర్ కానీ కెమికల్ కాంపోజిషన్ లో మారచ్చు, కానీ లోపల ఎన్ని కేజీలు అయితే ఉందో అన్ని కేజీలు అలా ఉండిపోతుంది. అంటే లోపల ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ లోపల మీరు ఒక వాటర్ని పెట్టారు, వాటర్ని పెట్టి హీట్ చేశారు అనుకోండి, హీట్ చేస్తే ఏమవుతుంది? లోపల మొత్తం స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది, బట్ లోపల ఉంటుంది, బయటికి రాదు. సో మాస్ అనేది అలాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఆ మాస్ అనేది ఒక ఫామ్ లో మరొక ఫామ్ లో కన్వర్ట్ అవ్వచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫిజికల్ నేచర్ మారచ్చు, లేదా సమ్ టైమ్స్ కెమికల్ కాంపోజిషన్ కూడా మారచ్చు, కానీ ఆ మాస్ అనేది లోపల ఉంటుంది. సో దట్ ఈస్ క్లోజ్డ్ సిస్టమ్. గ్యాస్ ఇన్సైడ్ ద సిలిండర్ ఈజ్ ఇన్ బెస్ట్ ఎగ్జాంపుల్, రైట్? సో దిస్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్. చూసారా ఇక్కడ assume that here these boundaries are well insulated, బాగా వీటికి ఇన్సులేషన్ అక్కర్లేదు, సారీ వీటికి ఇన్సులేషన్ అక్కర్లేదు, బట్ ఈ లోపల నుంచి మనకి దీన్ని హీట్ చేయొచ్చు. మీరు ఇక్కడ మీరు ఎలా ఒక చిన్న హీటర్ పెట్టి హీట్ చేయొచ్చు, లోపల ఈ గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ అంతా హీట్ అవుతుంది. అప్పుడు అంటే బయట నుంచి లోపలికి హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయింది. అలాగే మీరు కాసేపు హాట్ గ్యాస్ వదిలేస్తే మళ్ళీ హీట్ ఎనర్జీ అంతా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ బికాస్ ఎనర్జీ ఇంటరాక్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్, బట్ లోపల ఏదైతే ఆ మాస్ ఉందో ఆ మాస్ అయితే ఖచ్చితంగా బయటికి రాలేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా బయటికి రాలేదు. సో దిస్ ఇస్ ద క్లోజ్డ్ సిస్టమ్. అలాగే ఓపెన్ సిస్టమ్ కూడా కొంచెం మనం చెప్పుకున్నాం, రైట్? అలాగే ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే బౌండరీ నుంచి మాస్ ఇంటరాక్షన్ కానీ ఎనర్జీ ఇంటరాక్షన్ కానీ ఏది ఉండదు, రైట్? సో దట్స్ ఇట్. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మన టైం కూడా అయిపోవచ్చింది, సో వీ కెన్ క్లోజ్ ది సెషన్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, థర్మోడైనమిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. అండ్ దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వేరియస్ ఫండమెంటల్ డెఫినేషన్స్. కంప్లీట్ అయిపోయిందా? ఇవాళ క్లాస్ కంప్లీట్ అయిపోయిందమ్మా, చాప్టర్ అయితే అవ్వలేదు, చాలా పెద్ద చాప్టర్ ఇది. సో థర్మోడైనమిక్ సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్, బౌండరీ, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ సిస్టమ్, అలాగే ఎనర్జీ ఇంటరాక్షన్స్, వీటి గురించి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్ లో వి షల్ గో ఫర్దర్. ఓకేనా? ఈరోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.